హాయ్ నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎక్కడ రియల్ ఎస్టేట్లో చేస్తే అధిక లాభాలు ఉంటాయి, ప్రస్తుతం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఏ ప్రదేశంలో అనుకూలమైన ప్రదేశంగా ఉంది, దాని గురించి మనతోటి మరిన్ని వివరాలను తెలియజేయడానికి ఆ రియల్ ఎస్టేట్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య గారు మనతోటి ఉన్నారు. ఇక వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇక ఈరోజైతే ఈ రియల్ ఎస్టేట్‌కి సంబంధించి ప్రస్తుతం ఎక్కువగానైతే ప్రతి ఒక్కరు కూడా వారు సంపాదించే దాంట్లో ఎంతో కొద్దో గొప్పో ఆ ఫ్లాట్‌ల మీద కావచ్చు, ల్యాండ్‌ల మీద కావచ్చు పెడుతున్నారు. గత కొంతకాలంగా చూస్తే ముఖ్యంగా ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రం కొంత మేరకు ఆ రియల్ ఎస్టేట్ అయితే తగ్గినట్టుగా తెలంగాణలో, ముఖ్యంగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ అయితే తగ్గింది. అలాంటి నేపథ్యంలో రియల్ ఎస్టేట్‌లో ఏ ప్లేస్‌లో ఎవరైనా వారి యొక్క ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఆ ప్లేస్‌లో ఏ ప్లేస్‌లో అనుకూలంగా ఉన్నాయి, దానికి సంబంధించి కరెన్సీ నేరలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ బాగా ఉంది? రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ఎవర్ గ్రోయింగ్ మార్కెట్ అండి. అది ఎక్కడ యూఎస్‌లో అవనియండి, ఇండియాలో అవనియండి ఎక్కడైనా. సో, ఇండియాలో అయితే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. సో, మన తెలుగు పీపుల్ ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ అవనియండి, లేతే తెలుగు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పీపుల్ అందరూ ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే రియల్ ఎస్టేట్ అనమాట. ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్ మనకి తీసుకుంటే చాలా ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. గోల్డ్, లేతే స్టాక్స్, షేర్స్, ఎఫ్‌డీలో పెట్టొచ్చు. బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రియల్ ఎస్టేట్‌ని ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్‌గా ఆప్ట్ చేసుకోవటం జరిగిద్ది. సో, ఎవరి ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళు ఆప్ట్ చేసుకోవడం జరిగిద్ది. ఒక్కొక్కళ్ళు ఒక ప్రిఫరెన్షియల్ అంటే ఏంటంటే, ఈ ప్రిఫరెన్స్ ఎలా ఉంటది అంటే, రియల్ ఎస్టేట్ అనగానే టికెట్ సైజ్ అండి. ఆళ్ళ దగ్గర ఉండే అమౌంట్ బట్టి మేజర్‌గా ఉంటది. అలానే వాళ్ళొక్క డ్యూరేషన్ టు విత్‌హోల్డ్ దట్ ఇన్వెస్ట్‌మెంట్. అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంటా, మిడ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంటా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంటా అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ బట్టి లెట్స్ సే 3-5 ఇయర్స్ అవ్వనండి, లేకపోతే 7-10 ఇయర్స్ అవ్వనండి, లేదా 10-15 ఇయర్స్ అవ్వండి అని దాన్ని బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్‌లో డిఫరెంట్ రకాలుగా ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకు అంటే పీపుల్ అందరికీ ఇప్పుడు ఉంది ఏంటంటే మనం ఎర్న్ చేస్తున్నాం. మనం ఎర్న్ చేసింది ఇన్‌ఫ్లేషన్‌ని బేస్ చేసుకొని మనీ మల్టిప్లై అవ్వాలి. అందరికీ ఆశ ఉంటుంది. అలానే అత్యాశ గూడా ఉంటుంది. అత్యాశ ఉన్నా గూడా ఇనఫ్ అమౌంట్ ఆఫ్ రిస్క్ అనేది తీసుకోవాలి గదా! సో, ఉన్న డబ్బులు పోగొట్టుకుంటే బాగా ఇబ్బందయిద్ది. సో, అందుకని రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తే స్టాండర్డ్‌గా వాళ్ళు సక్సెస్ అవుతారు. వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ అనేది బావుంటది అనేది ఎప్పటినుంచో వస్తున్న సామెత అనమాట. ఎందుకంటే ప్రీవియస్‌గా గూడా రియల్ ఎస్టేట్ ఎలా గ్రో అయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్ ఆర్ ఆల్ దీస్ డికేడ్స్ అనేది పీపుల్ హావ్ క్లోజ్‌లీ అబ్జర్వ్డ్ అనమాట. సో, అబ్జర్వ్ చేసినాక రియల్ ఎస్టేట్‌లో డిఫరెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. రెంటల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. కమర్షియల్ ఇన్‌స్ట్రుమెంట్, రెసిడెన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్ లేకపోతే విల్లాస్, ప్లాట్స్, ఫార్మ్ ల్యాండ్స్, పూలింగ్ ప్లాట్స్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడున్న కరెంట్ సినారియోలో ఇప్పుడు అందరూ అడిగేది ఏంటి అంటే అసలు రియల్ ఎస్టేట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బావుంటది? అనేది చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు పీపుల్ అందరూ. సో, ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మళ్ళీ అగైన్ ఆళ్ళది షార్ట్ టర్మా, లాంగ్ టర్మా ఇన్వెస్ట్‌మెంట్ ఆళ్ళ టికెట్ సైజ్ బట్టి వేరీ అయ్యిద్ది. ఆ ఫ్యాక్టర్స్ పక్కన పెడితే, సో, మనకి హైదరాబాద్‌ని మనం చూసాం. ఎలా గ్రో అయింది, ఎలా గ్రో అవుతుంది. ఆఫ్‌కోర్స్ ఏంటంటే హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్ మ్యాప్‌లోకెళ్ళిపోయింది. సిమిలర్‌లీ ఇప్పుడు తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అప్‌కమింగ్ క్యాపిటల్ అంటే ఆల్రెడీ క్యాపిటల్‌గా ఉండి అప్‌కమింగ్ గ్రోత్ ఫ్యాక్టర్‌తో నడుస్తున్న క్యాపిటల్ అమరావతి అనమాట. అలానే ఇంక మీరు చూసుకుంటే ప్రొజెక్టెడ్ వైజాగ్ గూడా మంచి ప్లేస్ అనమాట ఇన్వెస్ట్‌మెంట్‌కి. సో, ఈ ప్లేసెస్ అన్ని చోట్ల మీరెక్కడైనా సరే డెఫినెట్‌గా మీ మనీని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఎన్ని నంబర్ ఆఫ్ ఇయర్స్ దాన్ని హోల్డ్ చేసుకుంటారు అన్న దాన్ని బేస్ చేసుకొని ప్రపోర్షనేట్‌గా మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ ఎన్నింతలు పెరిగిద్ది అనేది ఉంటుంది. అయితే అందరూ అడిగే మాట ఏంటంటే, నా ఇన్వెస్ట్‌మెంటు ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ పెరగాలి. నాకు ఏ ఇష్యూ రాకూడదు అని అడిగినప్పుడు అందరికీ ఉన్న మేజర్ కన్‌స్ట్రెయిన్ ఏంటి అంటే, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? అంటే వాళ్ళ ల్యాండ్‌కి లీగాలిటీస్ సరిగ్గా ఉన్నాయా? లెవ్వా? అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ దానికి డెవలపర్స్ లేకపోతే బిల్డర్స్ దాన్ని నిజంగా డెవలప్ చేస్తారా? లేదా? లేపోతే ల్యాండ్ అనగానే ఒక ప్రాపర్టీ అనగానే ఎప్పుడు వెళ్లి దాన్ని సూపర్వైజ్ చేసుకోవాలి. దాని మీద కొంత టైం ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే మనీ, రిసోర్సెస్ లాంటివి ఇన్వెస్ట్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటా ఉండాలి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో నేను అందరికీ చెప్పేది ఏంటి అంటే ఎవరన్నా అమరావతి మీద మోజుండి డెఫినిట్‌గా ఆంధ్ర క్యాపిటల్ కాబట్టి అప్‌కమింగ్ క్యాపిటల్ కాబట్టి
వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయాలి లే ఇన్వెస్ట్ చేయాలా లేదా అని కన్ఫ్యూజన్లో ఉంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ నేను కూడా ఒక రియల్ ఎస్టేట్ లా కన్సల్టెంట్గా చాలామందికి ల్యాండ్స్ ఇప్పించడం జరిగింది అమరావతిలో. అలా అమరావతిలో కావాలంటాం వల్ల. సో ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ అమరావతికి వస్తున్నాయి అన్నమాట. సో ఎందుకు అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. సో బట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ ఈజ్ క్యాపిటల్ అమరావతి. ఓకే సార్. ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐస్ కూడా మీరు అన్నారు అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటున్నారు. బేసిక్గా ఎన్ఆర్ఐస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? సో ఎన్ఆర్ఐస్ డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి బాగా ఇష్టపడతారండి. ఇప్పుడు వాళ్ళకి కూడా మళ్ళీ వాళ్ళ పరిస్థితులు బట్టి వేరీ అయ్యిద్ది. ఇప్పుడు యుఎస్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఎక్కువ ఎన్ఆర్ఐస్ యుఎస్ నుంచి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు చాలామందికి ఇమిగ్రేషన్ ఛాలెంజెస్ ఉంటున్నాయి. అందుకని వాళ్ళు అసలు ఇమిగ్రేషన్ గోల్స్ రీచ్ అవడానికే వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ ఇల్లు కొనుక్కోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ లోన్ తీసుకొని లోన్ ఎగ్జెస్ట్ ప్రాపర్టీ పెట్టుకొని వాళ్ళు అక్కడ ఉంటున్నారు కాబట్టి ఆల్రెడీ రెంట్ కడుతున్నారు కాబట్టి ఒక ప్రాపర్టీ అనేది సమకూర్చుకోవడం జరిగింది యుఎస్లో. లేకపోతే ఒక్కోసారి ఏంటంటే కొంతమంది 2 ఇళ్ళు అలా కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి ఎన్ఆర్ఐస్ అని చూస్తారు. ఎందుకంటే వాళ్ళ మనీని మల్టిప్లై చేయాలి, ఎక్కువ మల్టిప్లై అవ్వాలనుకోండి. డాలర్ టు రూపీ కన్వర్షన్ వేరీ అయింది కదా. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని కూడా గ్రోత్ ప్యాటర్న్ బేస్ చేసుకొని గ్రోయింగ్ కంట్రీ కాబట్టి మంది. అలానే మన ఆంధ్ర తెలంగాణ అనేవి గ్రోయింగ్, తెలుగు వాళ్ళు ఎక్కడైనా సరే పవర్ఫుల్ కాబట్టి. సో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ ఉంటుంది. మన వాళ్ళు బాగా ఏదైనా సరే ఫ్యాక్టర్స్ని డెవలప్మెంట్ పరంగా సిస్టమేటిక్గా వాళ్ళ ఆలోచన విజన్ ఉంటుంది కాబట్టి ఈ ఆంధ్ర తెలంగాణలో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారండి ఎన్ఆర్ఐస్ అందరూ. అయితే మనం ప్రీవియస్గా చూసాము, ఇంతకుముందు కూడా అమరావతిలో బాగా ఇన్వెస్ట్ చేశారు ఎన్ఆర్ఐస్. ఇప్పుడు కూడా అమరావతి వైపు చూస్తున్నారు. సో అమరావతి వైపు ఇన్వెస్ట్ చేస్తే సెక్యూర్డ్గా సేఫ్గా ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచన అనమాట. అయితే ఎందుకు ఎన్ఆర్ఐస్ అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు అనేది అది ఇట్స్ ఎ సపరేట్ టాపిక్ అనమాట. అమరావతిలో ఏదైతే డెవలప్మెంట్ వస్తుందో అది ఒక సిస్టమాటిక్ స్టాండర్డ్ డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ అంతా కూడా బర్డెన్ గవర్నమెంట్ మీదే ఉంది. ప్లస్ అక్కడ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో రోడ్స్ లేకపోతే కనెక్టివిటీ, ప్లాన్డ్ సిటీ. అమరావతి అనగానే ఇట్స్ ప్లాన్డ్ సిటీ. మనకి అలా ప్లాన్డ్ సిటీ ఎక్కడా లేదు. సో మనకి ఎప్పుడు ప్లాన్డ్ సిటీ అనగానే ఇప్పుడు చండీగఢ్ లాంటి చోట ప్లాన్డ్ సిటీ, అది సెక్టార్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. అలానే రోడ్స్ చూస్తే మనకి నార్త్ టు సౌత్, ఈస్ట్ వెస్ట్ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో రెఫరెన్స్ టు అడ్రస్ కూడా రోడ్ నెంబర్స్ చెప్పడం జరిగింది. సిమిలర్ వే మనకి ఏంటంటే ఇంత ప్లాన్డ్ సిటీ అనేది మనకి ఫారెన్లో ఎలా అయితే ఉంటుందో, ట్రాఫిక్కి వైడ్ రోడ్స్ ఉంటాము, కంఫర్టబుల్గా ఉంటాం, స్టాండర్డ్ లివింగ్ ఉండటం, ప్లస్ ఏంటంటే బెటర్ లైఫ్ స్టైల్ ఉంటుంది అని బేస్ చేసుకొని ఎన్ఆర్ఐస్ అమరావతి, క్యాపిటల్ అమరావతిలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అయినా ఏంటంటే కొంచెం ఎక్కువైనా అక్కడ రేట్స్ ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటి అంటే అది ఆల్రెడీ వెల్ ప్లాన్డ్ సిటీ కాబట్టి డెఫినెట్గా అక్కడ ఆల్రెడీ ప్రొజెక్షన్స్ చూస్తే మనకి 1 lakh crores వరకు ఏదైతే డెవలప్మెంట్కి జరుగుతున్నాయో అవన్నీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో జరుగుతాయి అనేది క్లారిటీ ఉంది. కానీ ఎన్ఆర్ఐస్ అందరూ అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలి, మాకంటూ క్యాపిటల్లో ఒక మినిమం ఒక ల్యాండ్ అనేది ఉండాలి. సో అలానే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకా ఫర్దర్గా మల్టిప్లై అయ్యింది. పాను అసలు కొనే పరిస్థితి ఉంటుందా లేదా అన్న సిచ్యువేషన్లో ఆలోచించి అందరూ అమరావతిలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఆదిత్య గారు, మనం గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో చూసుకుంటే గత ప్రభుత్వంలో మాత్రం ఒక రకంగా అమరావతిలో అయితే రియల్ ఎస్టేట్ అయితే కుంటుపడ్డటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతిలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? సో మన హిస్టరీ చూసుకుంటే ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ప్రీవియస్గా 2014 ఆ టైంలో వచ్చినప్పుడు క్యాపిటల్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేశాక వాళ్ళకి కొంత టైం పట్టింది ఈ ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్తో రావడానికి. ఇన్స్టెడ్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ బదులు ల్యాండ్ ఎక్విజిషన్లో ఏంటి అంటే చాలా డబ్బులు ఇచ్చి ల్యాండ్ తీసేసుకోవాలి లేకపోతే కొనుక్కోవాలి. దాని బదులు ఏంటంటే దే వెంట్ ఫర్ ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్. వేరేంటి అంటే ఫార్మర్స్ని కూడా ఒక కైండ్ ఆఫ్ షేర్ హోల్డర్స్ లాగా చేసుకునేటట్టు. అంటే మీకు డెవలప్డ్ ప్లాట్ ఇస్తాము, ఒక చంక్ ఆఫ్ పోర్షన్ ఆఫ్
1 ఏకర్లో ఒక చంక్ మీకు ఇస్తాము డెవలప్ చేసి, అయితే మీ ల్యాండ్ మాకు పూలింగ్కి ఏంటని అడగటం జరిగింది. అయితే ఈ ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్ అనేది జరగడానికి ఫ్యూ ఇయర్స్ తీసుకుంది. సో బట్ ఏంటంటే వెరీ సక్సెస్ఫుల్గా జరిగిందనమాట. అంటే ఎక్కడ వరల్డ్ వైడ్ ఎక్కడ చూసుకున్నా ఇంత సక్సెస్ఫుల్గా ఈ ఎకనామిక్ మోడల్తో ఎవరూ రాలేదు. సో అలాంటి మోడల్తో వచ్చి జరగటం వల్ల సో వెరీ సక్సెస్ఫుల్ అయింది. అలానే వెరీ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో అక్కడ చాలా బిల్డింగ్స్ వస్తాం జరిగినాయి అనమాట. బిల్డింగ్ మీరు చూసారు, అసెంబ్లీ సెక్రటేరియట్, అలానే గవర్నమెంట్కి రిలేటెడ్ క్వార్టర్స్, అలానే ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్, జడ్జ్ బంగ్లాస్, ఇంకా హైకోర్టు, ఇంకా డిఫరెంట్ బిల్డింగ్స్ అనేవి ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో కాదు, లేకపోతే ఆపరేషన్ స్టేజ్లోకి వచ్చినాయి కొన్ని ఉన్నాయి. ప్లస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, విట్, ఎస్ఆర్ఎం, అమృత, ఇప్పుడు మోర్ దెన్ 100 ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటితో ఎంఓయూస్ జరిగినాయి. అలానే చాలా తక్కువ స్పాన్లోనే బాగా గ్రోత్ అనేది జరిగింది. బట్ ఏంటి అంటే అన్ఫార్చునేట్లీ ఆ గవర్నమెంట్ ఏదైతే ఆ పొలిటికల్ పార్టీ రూలింగ్లోకి రాకపోవటం వల్ల నెక్స్ట్ వచ్చిన పొలిటికల్ పార్టీకి పర్టికులర్ అమరావతి మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది లేదు, వాళ్ళ ప్రయారిటీ లేదు. బట్ ఎప్పుడైతే మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ పవర్లోకి వచ్చేసిందో, సో మళ్ళీ బ్యాక్ ఏదైతే ఇంతకుముందు ఏదైతే పరిస్థితి ఉందో అదే పరిస్థితి ఇప్పుడు కంటిన్యూ అయ్యే సిచ్యువేషన్ ఉంది. ఎందుకు అంటే కరెంట్ గవర్నమెంట్ ఎవరైతే రూలింగ్లో ఉన్నారో టీడీపీ పార్టీ, వాళ్ళ ఒక మేజర్ ఇనిషియేటివ్ ఎంటైర్ ఆంధ్రాలో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి అనేది ఎంత ఇంపార్టెంటో అలానే తీసుకొస్తానికి ట్రై చేస్తున్నారు. అమరావతిని డెవలప్ చేయాలి అనేది కూడా వాళ్ళ మేజర్ ఎజెండా. వన్ అండ్ ఓన్లీ క్యాపిటల్గా అమరావతిని డెవలప్ చేసి ఈ డెవలప్మెంట్ ఇది గ్లోబల్ మ్యాప్లో దీన్ని పెట్టాలి. అలానే ఏంటంటే హైదరాబాద్కి ఈక్వలెంట్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ తీసుకురావాలి అని చూస్తున్నారు. సో అందువల్ల ఏమైంది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మళ్ళీ అమరావతి ఈజ్ బ్యాక్ యాజ్ వన్ అండ్ ఓన్లీ క్యాపిటల్ లాగా ఉందన్నమాట. సో పొలిటికల్గా, లీగల్గా ఇప్పుడు అమరావతి చాలా స్టేబుల్గా ఉందన్నమాట. అయితే ప్రస్తుతం అమరావతిలో రియల్ ఎస్టేట్కి సంబంధించి రేట్లు ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి? సో అమరావతిలో రియల్ ఎస్టేట్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి అనేది ఒక వర్షన్ మాత్రమే. ఎందుకు అంటే ఇంతకుముందు ప్రీవియస్ 2014 to 19 టైంలో టీడీపీ గవర్నమెంట్లో హైయెస్ట్ లైక్ లెట్స్ 20,000 నుంచి 50,000 వరకు అప్పుడే స్క్వేర్ యార్డ్ కాస్ట్ వెళ్ళిందండి. అలానే ఈ ప్లాట్స్ అన్ని ఏంటంటే పూలింగ్ ప్లాట్స్ కదా, సో దే ఆర్ లైక్ వెల్ ఆర్గనైజ్డ్ ప్లాట్స్. అలానే పూలింగ్ ప్లాట్స్ అని కానీ మనకి అక్కడ వచ్చే సిటీ కూడా ప్లాన్డ్ సిటీ వస్తుంది. సో సిస్టమేటిక్ వే ఆఫ్ డెవలప్మెంట్ రాబోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అక్కడ రాబోతుందో అదంతా కూడా గవర్నమెంటే డెవలప్ చేసి ఇవ్వాలి. లైక్ రోడ్స్ కానీ, ఎలక్ట్రికల్ లైన్స్ కానివ్వండి, వాటర్ కానీ, ఎవ్రీథింగ్. సో దానివల్ల అక్కడ రేట్స్ దాన్ని బేస్ చేసుకుని ఆ రేట్స్ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే అక్కడ రాబోయే ఆర్గనైజేషన్స్ ఏమొస్తాయి ఏంటి అనేది అప్డేట్స్ కూడా గవర్నమెంట్ రెగ్యులర్గా ఇస్తుంది, దానికి ఎఫర్ట్స్ పెడుతుంది. ఇంతకుముందు 20 to 50,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంటే మధ్యలో ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో 2019 తర్వాత ఆ గవర్నమెంట్కి అమరావతి క్యాపిటల్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. సో ఎప్పుడైతే వాళ్ళ ఇంట్రెస్ట్ లేదో ఆల్మోస్ట్ ఏంటంటే 30 to 50%, 50 to 70% ప్రైజెస్ డ్రాప్ అయినాయి. సో ఇక్కడ ప్లాట్స్ కూడా రెసిడెన్షియల్, కమర్షియల్ ఇలా డివైడ్ అయి ఉన్నాయి. సో సెగ్రిగేషన్ అనేది చాలా వెల్ ప్లాన్డ్గా ఉంది. సో ఎప్పుడైతే 30 to 50, 50 to 70% ఇలా డ్రాప్ అయినాయో తర్వాత హైకోర్టు డెసిషన్ తర్వాత మళ్ళీ ఒక 30%, 20 to 30% కొంత రికవర్ అయింది. సో రికవర్ అయినప్పుడు కూడా నేను చాలామందికి చెప్పాను కొనుక్కోమని. ఎందుకు అంటే చాలా తక్కువ రేట్లో వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ త్రిబుల్ అయినాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ పవర్లోకి వచ్చేసిందో పాత రేట్లు ఏవైతే ఉన్నాయో స్టెబిలైజ్ అయిపోయి అక్కడ గ్రోత్, అప్కమింగ్ గ్రోత్ని బేస్ చేసుకొని ఇప్పుడు మినిమం స్క్వేర్ యార్డ్ లైక్ 45,000 నుంచి ఆల్మోస్ట్ 70,000 మధ్యలో ఉందన్నమాట అప్రాక్సిమేట్గా. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా అట్లీస్ట్ ఒక 1.25 crores ఆర్ 1.5 crores పైన, అయితే 1.5 to 2 crores ఆ రేంజ్ ఆఫ్ టికెట్ సైజ్ ఉంటే డెఫినెట్గా వాళ్ళ అమరావతి రియల్ ఎస్టేట్లో మినిమం మనీ ఉంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయి అనేది మనం ఎలా కంపేర్ చేసుకోవాలంటే కోర్ క్యాపిటల్ ఇది ఏదైతే మనం కోర్ క్యాపిటల్ గురించి మాట్లాడుకున్నాం అమరావతిలో పూలింగ్ ప్లాట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ రేట్స్ ఉండటంలో తప్పు లేదు
తప్పు లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల మీరు తీసుకున్నారనుకోండి ప్రైజెస్ తగ్గుకుంటా వెళ్తాయి. అంటే మీరు ఔట్ ఆఫ్ ద పూలింగ్ ప్లాట్స్ ఇన్వెస్ట్ చేస్తే కనుక. బట్ కోర్ క్యాపిటల్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే డెవలప్‌మెంట్ గానీ, లేపోతే అక్కడ వచ్చే ప్లాన్డ్ సిటీ గానీ చాలా ఆర్గనైజ్డ్‌గా ఉంటది కాబట్టి ఇట్స్ ఎన్ అడ్వాంటేజ్. ఇలాంటి సిటీ ఎక్కడ రాదు. సో, మనం దేనితో పోల్చుకోవాలి? రేపు మొత్తం ఇన్‌స్టిట్యూషన్స్ వచ్చేసి అక్కడ పాపులేషన్ పెరిగి, అలానే రోడ్స్ కనెక్టివిటీస్ అన్నీ వచ్చేసి డెవలప్‌మెంట్ అంతా జరిగితే గజం ఎంతకైనా ఎళ్ళొచ్చు. లక్షల్లో ఎళ్ళొచ్చు. లైక్ లెట్స్ సే ఈ 2025 ఇయర్‌లోనే గజం 1,00,000కి ఎళ్ళిద్ది అనేది ఆల్రెడీ ప్రొజెక్షన్స్ నడుస్తుందనమాట హైయెస్ట్. సో, అందుకని ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, వాళ్ళకి నెక్స్ట్ 3-5 ఇయర్స్ వరకు ఏం డోకా లేదు. సో, నెక్స్ట్ 3 ఇయర్స్ అయితే క్లియర్‌గా ఏమేం డెవలప్‌మెంట్స్ వస్తాయి, ఏంటి అనేది ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. టెండర్స్ పిలవడం జరిగింది. వర్క్ స్టార్ట్ అవుతుంది జరిగింది. సో, అప్రోప్రియేట్ విధంగా గ్రోత్ అనేది జరుగుతుంది. సో, ఇన్వెస్టరు ఎక్కడ పానిక్ అవ్వాల్సిన సిట్యుయేషన్ లేదా అంటే, ఎందుకు అంటే ఇన్వెస్టర్ కాన్ఫిడెంట్‌గా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నానంటే, ఫర్దర్‌గా రేట్లు పెరిగాక ఆళ్ళకి ఈ ఆపర్చునిటీ ఉండకపోవచ్చు. దట్స్ వై ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో డెఫినెట్‌గా ఒక ప్లాన్డ్ సిటీ, వెల్ ఆర్గనైజ్డ్ సిటీ, మంచి వైడ్ రోడ్స్ ఉన్న సిటీ, ఎక్విప్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ఉన్న సిటీ, అప్‌కమింగ్ సిటీ అనుకోని ఇన్వెస్ట్ చేయాలి. నా డబ్బులకి ఎటు డోకా లేదు. గ్యారంటీ మల్టిప్లై అవుతాయి. గవర్నమెంట్ తీసుకునే మెజర్స్‌ని బేస్ చేసుకొని అనుకుంటే అమరావతి క్యాపిటల్‌లో డెఫినెట్‌గా ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే మీరు ఇప్పుడు ఆదిత్య గారు అమరావతిలో ఇన్వెస్ట్ చేయండి అని అంటున్నారు. అయితే ప్రస్తుతం అమరావతిలో ఎలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది? అక్కడ ఏమేం వర్క్స్ జరుగుతున్నాయి? సో, ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో ఏంటి అంటే మీకు చెప్పాను కదా! అమరావతి ప్లాన్డ్ సిటీ అనేసరికి మనకక్కడ రోడ్స్ అండి మెయిన్ ఇంపార్టెంట్. సో, రోడ్స్‌లో చాలా రకాలైన రోడ్స్ ఉన్నాయి. సీడ్ యాక్సిస్ రోడ్డు, రేడియల్ రోడ్డు, సబార్టియల్ రోడ్డు, కలెక్టర్ రోడ్స్ ఇలా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ రోడ్స్ ఉన్నాయన్నమాట. చాలా వైడ్ రోడ్స్ ఉన్నాయి. అయితే ఇదంతా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కి రిలేటెడ్. సో, మనకు ఆల్రెడీ ఫ్యూ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ రన్ అవుతున్నాయండి. విట్, ఎస్ఆర్ఎం, అమృత అలానే మనం రీసెంట్‌గా చూస్తే ఎన్ఐడి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కాకుండా జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ రాబోతుంది. బిట్స్ రాబోతుంది. అలానే బసవతారకం ఇన్‌స్టిట్యూషన్ వర్క్ స్టార్ట్ చేసింది. మళ్ళీ అక్కడ వాటర్‌కి రిలేటెడ్ వర్క్స్ అంటే వాటర్ యాస్పెక్ట్స్‌లో వాటర్ సర్క్యులేషన్ పరంగా, రీయూజ్ ఆఫ్ వాటర్ పరంగా అక్కడ చాలా వర్క్స్ జరుగుతున్నాయి. ప్లస్ ఏంటంటే రోడ్స్‌కి రిలేటెడ్ టెండర్స్ కాల్ ఫర్ చేశారు. ఆల్మోస్ట్ మోర్ దెన్ 50,000 క్రోర్స్ ఆఫ్ వర్క్స్ అనేది కాల్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ప్లస్ 1,00,000 క్రోర్స్ మనీ అనేది ఇక్కడ ఇన్వెస్ట్ చేయటం జరుగుతుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కి గాని, అన్నిటికి గాని అని అంటున్నారు. అలానే మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్ కూడా అక్కడ రాబోవటం జరుగుతుంది. సో, మనం అంటే ఇంక్లూజివ్‌గా గ్రోత్ చూసుకుంటే అన్నీ తీసుకొని ఫ్యూ లాక్స్ ఆఫ్ క్రోర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేయబోవటం జరుగుతుంది. అలానే విజయవాడ, గుంటూరు గూడా ఇప్పుడు మనకి ఎలా అయితే హైదరాబాద్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్ అలానే అప్‌కమింగ్ ఫోర్త్ సిటీ ఎలా అయితే ఇప్పుడు ప్రపోజల్ నడిచి అలా గ్రో అయినాయో సిమిలర్ విధంగా అక్కడ గూడా ఏంటి అంటే మన గుంటూరు, విజయవాడ మధ్యలో అమరావతి ఉండటం వల్ల ఈ ఈ ఏరియా అంతా డెవలప్ అయ్యి ఎస్పెషల్లీ అమరావతి కోర్ క్యాపిటల్ అంటే ఈ ప్లాన్డ్ సిటీ అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్‌గా గ్రో అయ్యే సిట్యుయేషన్ ఉంది. అయితే ఆదిత్య గారు ఇందాక నుంచి మీరు పూలింగ్ ప్లాట్స్ అంటున్నారు. అసలు అమరావతిలో పూలింగ్ ప్లాట్స్ అంటే ఏంటి? సో, అమరావతి యొక్క యూనిక్ ఫీచరే పూలింగ్ ప్లాట్స్ అండి. సో, ఇది ప్రపంచంలోనే ఎక్కడ జరగని విధంగా ఈ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ అంటే ఇట్స్ ఎన్ ఎకనామికల్ మోడల్ అనమాట. సో, ఈ ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ అనేది జరిగింది. సో, ఈ ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్‌లో అడ్వాంటేజ్ ఏంటి అంటే 1 ఏకర్ ఉంటే 1/4 ఏకర్ అంటే నియర్లీ ఒక 1,200-1,500 స్క్వేర్ యార్డ్స్ ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి తిరిగి డెవలప్ చేసి ఇస్తాం జరిగిద్దనమాట. ఆ డెవలప్‌మెంట్ అంతా గూడా ఇట్ షుడ్ బి టేకెన్ కేర్ బై ద గవర్నమెంట్ ఇట్సెల్ఫ్. సో, గవర్నమెంటే ఆళ్ళకి రోడ్స్ ఎయటము, ప్లస్ ఏంటంటే అక్కడ ఎలక్ట్రిసిటీ, వాటరు ఇంక మిగతా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అంతా చేసి ఈటిల్ని రెసిడెన్షియల్ ప్లాట్స్, కమర్షియల్ ప్లాట్స్ కింద డివైడ్ చేసి ప్లస్ ఆ ప్లాట్ యొక్క సైజెస్‌ని బేస్ చేసుకొని రోడ్స్ ఇచ్చి సబ్సిక్వెంట్‌గా ఆ ప్లాట్స్‌ని ఎలా పడితే అలా డివైడ్ చేయకుండా ఆర్గనైజ్డ్‌గా ఉండేటట్టు ఈ ప్లాట్స్ అనేది తిరిగియటం జరిగిద్దండి. ఇది పూలింగ్ కాన్సెప్ట్ అనమాట.
అయితే ఈ పూలింగ్ కాన్సెప్ట్లో అడ్వాంటేజ్ ఏంటంటే సిటీ ఏదైతే రాబోతుందో అదంతా కూడా వెల్ ప్లాన్ సిస్టమేటిక్గా ఉంటుంది అనమాట. సో ఎక్కడికక్కడ కారిడార్స్ డిఫరెంట్ 9 థీమ్ సిటీస్ అంటే మీడియా సిటీ అని చెప్పి, ఎడ్యుకేషన్ సిటీ అని, లెజిస్లేషన్ సిటీ అని, జ్యుడిషియల్ సిటీ అని చెప్పి, ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పి, ఇలా డిఫరెంట్ జోన్స్, స్పోర్ట్స్ జోన్ అని చెప్పి ఇలా డిఫరెంట్ జోన్స్ కింద ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అవనండి, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అవనండి, లేకపోతే హాస్పిటాలిటీ సెక్టర్ అవనండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్, డేటా సైన్స్కి రిలేటెడ్ ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ని తీసుకురావాలి. అవన్నీ కూడా వచ్చి ఏంటంటే గ్రౌండ్ బ్రేకింగ్ చేయాలి అమరావతి క్యాపిటల్ సిటీలో. నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేయాలి అని చూస్తున్నారు అనమాట. సో ఎప్పుడైతే గవర్నమెంట్ మీద ఇంత బర్డెన్ ఉందో, లైక్ లెట్స్ సే రేపు వాళ్ళు పొలిటికల్గా వెళ్ళి క్యాంపెయిన్ చేయాలి, మళ్ళీ మాకు ఓట్ వేయాలి అని అడగాలి అన్నా కూడా మీరు ఏం చేశారు, ఎంతవరకు గ్రో అయింది అనేది డెఫినెట్గా పీపుల్ విల్ అబ్జర్వింగ్. సో అదేంటంటే అకౌంటబిలిటీ ఆన్ ద గవర్నమెంట్ ఉంది ఎక్కువగా. సో ఆ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఎప్పుడైతే ఉందో అక్కడ డెఫినెట్గా డెవలప్మెంట్ వస్తుంది అనేది మనం క్లియర్ కట్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆదిత్య గారు, ఒకవేళ నేనే అమరావతిలో కోర్ క్యాపిటల్లో ల్యాండ్ కొన్నానే అనుకోండి, నాకు దానివల్ల వచ్చే లాభం ఏంటి? సో మీరు కనుక కోర్ క్యాపిటల్లో అమరావతిలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ లీగాలిటీస్ పరంగా చూసుకుంటే ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ ఆర్ థర్డ్ లేయర్ ఆఫ్ స్క్రూట్నీ జరిగిపోయింది. ఎందుకు జరిగిపోయింది అంటే ఎప్పుడైతే ల్యాండ్స్ని పూలింగ్ కింద తీసుకుంటుందో గవర్నమెంట్, ఆ లీగాలిటీస్ అన్నీ చెక్ చేసి ఈ ల్యాండ్ హోల్డింగ్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి, ఈ టైటిల్ ఎవరి పేరు మీద ఉంది, ఈ ల్యాండ్కి ఎవరు అర్హులు, లేకపోతే ఎవరు ఇచ్చిన వాళ్ళకి నిజంగా టైటిల్ ఉందా లేదా, అవన్నీ స్క్రూటినీ చేసి వాళ్ళకి మళ్ళీ సబ్సీక్వెంట్ అగ్రిమెంట్స్ ద్వారా, సబ్సీక్వెంట్ డాక్యుమెంట్స్ ద్వారా వాళ్ళకి పూలింగ్ ప్లాట్స్ అనేది అలొకేట్ చేయటం, అలానే ఆ పూలింగ్ ప్లాట్స్ రిజిస్టర్ చేయటం జరిగిందనమాట. సో ఇప్పుడు ఎవరికైనా ఫస్ట్ వచ్చే ఛాలెంజ్ ఏంటి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మాకు అసలు డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందా లేదా. డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉంటే దాన్ని అంతటిని ఎవరు చెక్ చేస్తారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఎలా ఉంటుంది, ఏదైనా రెగ్యులేటరీ బాడీ దీని ఒక లింక్ లైక్ 25 years లింక్ని బేస్ చేసుకొని అక్కడ డెవలప్మెంట్కి బిల్డర్కి కానీ డెవలపర్కి కానీ పర్మిషన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ చెక్ చేసి మళ్ళీ గవర్నమెంటే ఇస్తాం జరిగిందనమాట. సో దట్స్ లీగల్ పరంగా మోర్ అడ్వాంటేజ్ ఉంది. నెక్స్ట్ థింగ్ ఎవరు అడిగినా కూడా నా ల్యాండ్ ఎక్కడ ఉంది. సో ల్యాండ్ పరంగా చూసుకుంటే ల్యాండ్ క్లియర్ కట్గా ఒక మ్యాప్ బేస్ చేసుకొని మనకు ఆన్లైన్లో అలానే కోఆర్డినేట్స్ అనేది మన ల్యాండ్ ఎవరు కబ్జా చేయకుండా, లేకపోతే అసలు ల్యాండ్ ఎక్కడ ఉంది అనేది లొకేట్ చేయడానికి కోఆర్డినేట్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసి క్లియర్ కట్గా షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ డీటెయిల్డ్గా ఉందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే మన ల్యాండ్ని ఎవరు కేర్ తీసుకుంటారంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ల్యాండ్ని మనం చూసుకుంటంతో పాటు గవర్నమెంట్ మీద ఎక్కువ లయబిలిటీ. ఎందుకంటే గవర్నమెంట్ ఆ ల్యాండ్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి కానీ అక్కడ అంతా వాటర్, ఎలక్ట్రిసిటీ, అదర్ ఏమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రిలేటెడ్ కావాలో ఫెసిలిటీస్ అవన్నీ కూడా గవర్నమెంట్ సమకూర్చి ఇవ్వాలి కాబట్టి అది ఇంకో అడ్వాంటేజ్ అనమాట. సో ఈ అడ్వాంటేజెస్ అన్నిటితో పాటు డెఫినెట్గా అక్కడ మీకు కనెక్టివిటీని బేస్ చేసుకుని పెద్ద రోడ్స్ వస్తున్నాయి. ప్లస్ మీ లైఫ్ స్టైల్ అంటే మీరు ఉండే చోట ఇట్స్ ఎ ప్లాన్ సిటీ. మోర్ ఓవర్ ఎప్పుడైతే ఇంత కనెక్టివిటీస్ వస్తున్నాయో రోడ్స్, ఈజీగా మీరు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లేసెస్కి యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. సో అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్స్ లైక్ కృష్ణా, గుంటూరు డిస్ట్రిక్ట్ మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ మనం హైదరాబాద్కి రావాలన్నా కూడా ఈజీగా అమరావతి నుంచి యాక్సెస్ ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే రైల్వే లైన్, ప్రపోజ్డ్ రైల్వే లైన్ బేస్ చేసుకుని రైల్వే డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంకా మనం పెట్టిన డబ్బులకి నెక్స్ట్ వీళ్ళు అనౌన్స్ చేసిన వర్క్స్ని ఇవన్నీ ప్రపోర్షనేట్ చూసుకొని కంపేర్ చేసుకుంటే ఒకదానికొకటి డెఫినెట్గా మన మనీ అనేది మల్టిపుల్ ఫోల్డ్లో గ్రో అయ్యే అవకాశం ఉంది. సో నెక్స్ట్ 3 yearsలో ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ 3 yearsలో డ్యామ్ షూర్గా వాళ్ళ మనీ మల్టిప్లై అయ్యే అవకాశం ఉంటుంది.
అయితే ఆదిత్య గారు మీరు మనీ మల్టిప్లై అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఒకవేళ అమరావతిలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మల్టిప్లై ఏ రకంగా అవుతుంది? ఒకవేళ మళ్ళీ గతంలో జరిగిన పరిణామాలు గనుక మళ్ళీ ఫ్యూచర్‌లో జరిగితే, మళ్ళీ గవర్నమెంట్ చేంజెస్ జరిగితే, ఈ మల్టిప్లై అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? లేదంటే మధ్యలో ఆగిపోతుందా? ఏ ఏ రకమైన అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది? సో చాలా మంచి క్వెషన్ అడిగారండి. సో అమరావతి అనేది బ్యాడ్ ఫేజ్ ఏదైతే ఎళ్ళాలో, ఆ ఫేజ్ ఆల్రెడీ బ్యాడ్ ఫేజ్ ఆల్రెడీ ఎళ్ళొచ్చేసింది. సో ఏవైతే ప్రైజెస్ అంటే అసలు అక్కడ డెవలప్‌మెంట్ ముందు రోడ్స్ ఏమి రాకముందు ఏవైతే ప్రైస్ ఉందో, ఆ ప్రైస్‌లోకి ఆల్రెడీ మళ్ళీ అంటే ప్రైస్ పెరిగాక మళ్ళీ ఆ ప్రైస్‌లోకి మళ్ళీ ఎళ్లి వచ్చేయటం జరిగింది. ఇప్పుడు అమరావతిలో జరిగిన సిట్యుయేషన్ ఏదైతే ఉందో అలాంటి సిట్యుయేషన్ ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు. అంటే ఒక మేజర్ సెట్ ఆఫ్ కన్‌స్ట్రెయిన్ లైక్ లీగల్ కన్‌స్ట్రెయిన్ అవనండి, లేదా పొలిటికల్ కన్‌స్ట్రెయిన్ అనేది అవనండి. అది ఆల్రెడీ జరిగిపోయింది. సో, మనం ఏం తీసుకుంటాము, ఎక్కడన్నా రియల్ ఎస్టేట్‌లో స్పెక్యులేషన్స్ ఏమున్నాయి? పొలిటికల్ స్పెక్యులేషన్స్ ఉన్నాయా? లేపోతే గవర్నమెంట్ ఎప్పుడు అనౌన్స్ చేసి అదొస్తుంది, ఇదొస్తుందని చెప్పి ఆ అనౌన్స్‌మెంట్ తగినట్టు ఏమి రాకపోతే రేట్స్ పెరిగినట్టు పెరిగి ఆ మనీ రొటేట్ అవ్వక మళ్ళీ రేట్స్ పడిపోవటం, లేపోతే ఎక్కువ డిలే అవ్వటం జరిగిద్ది. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఆటిలకి, అయి వచ్చే వాటిలకి రియాలిటీకి ఎక్కువ డ్యూరేషన్ పట్టిందనుకోండి. సో, హోల్డింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ సంవత్సరాలు అక్కడ హోల్డ్ చేయాల్సిన సిట్యుయేషన్ ఉంటది. అయితే మనం సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరన్నా క్యాపిటల్‌లో నాకు ఒక ప్రాపర్టీ ఉండాలి అనుకున్న వాళ్ళు, ఇప్పుడు హైదరాబాదే తీసుకోండి. హైదరాబాద్‌లో ఎందుకు అందరూ ఇన్వెస్ట్ చేస్తారు? డెఫినెట్‌గా గ్రోయింగ్ సిటీ, ఆల్రెడీ గ్రో అయిన సిటీ, క్యాపిటల్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద తెలుగు స్టేట్ అని ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు అక్కడ మనకు ఆంధ్రాలో వచ్చే అమరావతి క్యాపిటల్‌ని చూసుకుంటే ఇట్స్ అప్‌కమింగ్ అనమాట. అలానే ప్లాన్డ్ సిటీ. సో, చాలామంది మోజుబడి ప్లాన్డ్ సిటీ అనగానే వెల్ ఎస్టాబ్లిష్డ్‌గా ఉంటది అని చెప్పి కొనుక్కోవడం జరిగింది. సో, అలాంటోళ్ళు కొనుక్కుంటే ఆళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ పరంగా చూసుకున్నా నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు అన్ని రకాల డెవలప్‌మెంట్స్ ఏమేమి వస్తాయి, ఏంటి వర్క్స్ అనేది క్లియర్ కట్‌గా ఉంది. గవర్నమెంట్ మీద ఎక్కువ లయబిలిటీ ఉంది. ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మీద. ఆళ్ళు డెవలప్ చేసి ఇయ్యాల్సిన బాధ్యత ఉంది. ప్లస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ పరంగా తీసుకుంటే ఆళ్ళకి ఇంకేం ఇబ్బంది ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు గనక ఇప్పుడు కొనుక్కున్న ఆల్రెడీ కొంచెం అప్రిషియేటెడ్ ప్రైస్‌లో కొనుక్కున్నా గూడా, ఆళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో చూసుకుంటున్నారనుకోండి, ఆళ్ళకి కావాల్సింది మాకు రాజధానిలో ఒక ప్లాట్ ఉండాలి. నేను మోజుబడి కొనుక్కున్నా. ఇక్కడ ఏమైద్ది, ఏంటి సిట్యుయేషన్ అనేది లైక్ లెట్స్ సే 5 ఇయర్స్‌లో రావాల్సింది ఒక్కోసారి 7 ఇయర్స్‌లో రావచ్చు. లేదా 7 ఇయర్స్‌లో రావాలంటే 10 ఇయర్స్‌లో రావచ్చు. లేకపోతే 15 ఇయర్స్‌లో రావచ్చు. ఇప్పుడు మనం డెవలపర్స్‌తో లేకపోతే బిల్డర్స్‌తో అగ్రీమెంట్స్‌లోకి ఎంటర్ అవుతాం. కానీ డెవలపర్ బిల్డర్స్ చాలా సార్లు ఏంటంటే, మన ఒక రిక్వైర్మెంట్‌ని హానర్ చేయకపోవచ్చు. అప్పుడు మనం అమికబుల్‌గా డెవలపర్ బిల్డర్స్‌తో సాల్వ్ చేసుకొని దాంట్లో నుంచి బయటకి రావటం గానీ, లేపోతే ఈగర్‌గా వాళ్ళు ఒక 2 ఇయర్స్ లేట్ చేసినా, మనం ఎలాగోలాగా దాన్ని ఫుల్‌ఫిల్ చేయమని చెప్పి అడగటం జరిగిద్ది. అందుకే కదా రెరా లాంటి చట్టాలొచ్చినియి. బట్ ఇక్కడ తీసుకుంటే, ఆ ఫుల్‌ఫిల్‌మెంట్‌కు పరంగా తీసుకుంటే గవర్నమెంట్ మీద ఎక్కువ లయబిలిటీ ఉంది. సో, గవర్నమెంట్ మీద ఎప్పుడైతే ఎక్కువ లయబిలిటీ ఉందో డెఫినిట్‌గా ఆళ్ళది ఫుల్‌ఫిల్ చేయాలి. సో, చెయ్యాలి అనేది అక్కడ ఉన్న పీపుల్‌ని లేదా స్టేక్ హోల్డర్స్‌కి డెఫినిట్‌గా ఆళ్ళ ప్రెషర్ ఉంటది. ప్లస్ త్రూ ఔట్ ద స్టేట్ లేపోతే తెలుగు స్టేట్స్ కూడా చూస్తా ఉంటే వరల్డ్ వైడ్‌గా చూస్తా ఉంటది. ఎందుకు అంటే ఇంత డెవలప్‌మెంట్ తీసుకొస్తున్నారు, ఇయన్నీ వస్తున్నాయి అని చెప్తున్నారు అంటే అక్కడ డెవలప్‌మెంట్ అనేది కనెక్టివిటీస్ గానీ, లేపోతే అక్కడ డెవలప్‌మెంట్ చూపిస్తేనే అక్కడ ఇన్‌స్టిట్యూషన్స్ కానీ ఏవైనా వస్తాయన్నమాట. సో, ఎవరైతే కొనుక్కోవాలి నేను మోజుబడి క్యాపిటల్‌లో ఒకటి కావాలి, మంచి వెల్ ప్లాన్డ్ పెద్ద రోడ్స్ ఉన్న చోట కావాలి, ప్లస్ కోఆర్డినేట్స్ అనేది మంచిగా మార్క్ అయ్యి ఉన్నాయి. మన ల్యాండ్ ఎక్కడికి పోదు, సెక్యూర్డ్‌గా, సేఫ్‌గా ఉంటది. లీగాలిటీస్ ఆల్రెడీ టేకెన్ కేర్, డాక్యుమెంటేషన్ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ చూసి అలొకేట్ చేసింది కాబట్టి, ఈటిలన్నిటి బేస్ చేసుకొని కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి డెఫినిట్‌గా ఏంటంటే ఇదొక మంచి ఆప్షన్ అనమాట. రాదర్ దెన్ గెట్టింగ్ కన్‌ఫ్యూజ్డ్ అండ్ బీయింగ్ ఇన్ ఎ డైలమా స్టేట్, వేర్ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఇక్కడ మీ మనీ అనేది డెఫినిట్‌గా నెక్స్ట్ 3 ఇయర్స్‌లో మల్టిప్లై అవ్వటం జరిగింది. అయితే ఆదిత్య గారు చివరగా ఒక ప్రశ్న ఏంటంటే, ఈ అమరావతిలో ఇప్పటికే రేట్స్ హైగా ఉన్నాయి, మల్టిప్లై అవుతున్నాయన్నారు. అమరావతిలో ఒక సగటు మధ్యతరగతి మధ్యతరగతి వాడు ఒకవేళ ఫ్లాట్ కొనుక్కోవడానికి ఏమైనా అవకాశం ఉందా? ఒకవేళ కొనుక్కోవాలి అంటే అతనికి ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి? సో, అమరావతి అనగానే మీకు చెప్పా కదా! వెల్ ప్లాన్డ్ సిటీ అలానే కూలింగ్ ప్లాట్స్. ఇప్పుడైతే కోర్ క్యాపిటల్ అనగానే 29 విలేజెస్ ఉన్నాయండి.
సో ఈ 29 విలేజెస్ పూలింగ్ ప్లాట్స్ ఒక 33,000 ఏకర్స్ పూల్ చేయడం జరిగింది. అలానే గవర్నమెంట్ ల్యాండ్ కూడా కలుపుకుంటే ఒక 50,000 ఏకర్స్ అనుకుందాం సుమారుగా. సో ఆ 50,000 ఏకర్స్లో రోడ్స్ అలానే మళ్ళీ రిటర్నబుల్ ప్లాట్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఇవ్వటం ఇవన్నీ పోను ఫ్యూ ఏకర్స్ అనేది మిగలటం జరిగింది. అవి ఏంటంటే రాబోయే ఇన్స్టిట్యూషన్స్కి ఎడ్యుకేషనల్, మెడికల్, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, సాఫ్ట్వేర్ ఇలాంటి వాటికి అలొకేట్ చేయడం దగ్గర పోద్ది. అయితే ఈ 29 విలేజెస్కి రిలేటెడ్ కోర్ క్యాపిటల్స్ దగ్గర ప్రైజెస్ ఎక్కువగా ఉన్నమాట నిజం. అయితే ఎందుకు ఎక్కువగా ఉందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. వెల్ ప్లాన్డ్, అలానే లీగల్ డాక్యుమెంటేషన్ బెటర్గా ఉంటుంది, కోఆర్డినేట్స్ అనేది లొకేట్ అయి ఉంటుంది. ప్లస్ ఏంటంటే ప్రొజెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రొజెక్షన్ ఆఫ్ అప్కమింగ్ డెవలప్మెంట్స్, కనెక్టివిటీ కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ పరంగా కానీ మాట్లాడుకున్నాం. ఎవరైతే ఎక్కువ చంక్ ఆఫ్ మనీ ఉన్నాయి, వాళ్ళ టికెట్ సైజ్ పెద్దగా ఉందన్న వాళ్ళే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ప్లస్ క్యాపిటల్లో ఇప్పుడు మన హైదరాబాద్లోనే చూసుకున్నాం అనుకోండి, నాకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కోకాపేట లాంటి చోట నాకు ల్యాండ్ కావాలి అనుకుంటే డెఫినెట్గా నాకు ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడే నేను అలాంటి చోట ఇన్వెస్ట్ చేయగలను. వేరే చోట్ల లేకపోతే నా దగ్గర అంత డబ్బులు లేవనుకోండి, కొంచెం దూరంగా వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాను. సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ అమరావతి. మీరు కొంచెం దూరంగా వెళ్ళి ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ నేను ఇందాక చెప్పినట్టు కోర్ క్యాపిటల్లో గవర్నమెంట్కి ఎక్కువ లైబిలిటీ టు అక్కడ డెవలప్ చేయాలి అన్న లైబిలిటీ అనేది ఎక్కువ ఉంది. సో చుట్టుపక్కలంతా కూడా మీరు ఏంటంటే అగైన్ మళ్ళీ సిఆర్డి అప్రూవల్స్ ఏమున్నాయి, ఎవరు డెవలపర్స్, ఎవరు బిల్డర్స్ అనేది చూసుకొని ఆ రేంజ్ బట్టి, అంటే లైక్ ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ రేంజ్ బేస్ చేసుకొని స్క్వేర్ యార్డ్ ఇంకా తక్కువగా రావడం జరిగింది అనమాట. కోర్ అమరావతి క్యాపిటల్ కంటే కూడా తక్కువ రావడం జరిగింది. సో అలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అలాంటి ఆప్షన్ని వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి కంఫర్టబుల్గా ఉంటుంది. సో నేను చాలామందికి కోర్ క్యాపిటల్లో ప్లాట్స్ ఇప్పించడం జరిగింది. ప్లస్ ఏంటంటే నా నెంబర్ వచ్చేసి 7416871381. నన్ను ఎవరన్నా అప్రోచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఫస్ట్ ఏంటంటే వాళ్ళ వాట్సాప్లో వాళ్ళ పేరు, వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, వాళ్ళ టికెట్ సైజ్ ఏంటి, ఇవన్నీ నాకు మెసేజ్ చేసి వాళ్ళు ఏ ఇబ్బంది లేదు, నేను మ్యాండేటరీగా అమరావతి క్యాపిటల్లో మోజుబడి కొనుక్కుంటున్నాను, డెఫినెట్గా నాకు క్లియర్ కట్గా కాన్ఫిడెన్స్ ఉంది అనుకుంటే వాళ్ళ ల్యాండ్ కావాలి అంటే ఒక రియల్ ఎస్టేట్ లా కన్సల్టెంట్గా వాళ్ళకి ల్యాండ్ ఇప్పించడం జరిగింది, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఆదిత్య గారు, మా 4 సైడ్స్ టీవీ వీక్షకులకైతే ఎవరైతే కొత్తగా రియల్ ఎస్టేట్లో ఎస్పెషల్లీ అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉన్నాయి, మళ్ళీ ఏమన్నా లా సంబంధించి ఏదైనా లిటికేషన్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని వాటిపైన పూర్తి సమాచారాన్ని మా 4 సైడ్స్ వీక్షకులకు అందించేందుకు మీరు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇది ఇవాల్టి 4 సైడ్స్ టీవీ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.